ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీలో నిస్తేజం ఆవరించిందా? ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన ఆ పార్టీ పూర్తిగా చతికిల పడ్డానికి కారణం ఏంటి? అధికార అహంకారం, నేతల మధ్య సమన్వయ లోపం ఓటమికి దారితీస్తుందా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎగసిపడిన ఆ రాజకీయ కెరటం ఇక కనుమరుగైనట్లేనా? ఇంటా ఓడి రచ్చా ఓడిన ఆ పరపతి నేలకరిచిందా? ఆది నుండి అందరినీ తన హక్కున చేర్చుకున్న ఆ కెరటం ఇప్పుడు ఒంటరైపోయిందా? ఇంతకీ ఎవరా రాజకీయ కెరటం? ఏంటా కథ? వాట్స్ ది స్టోరీ? బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ఈ సామెత పక్క ఆ నాయకురాలికి షూట్ అవుతుందా? అయితే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినట్టు ఆ నాయకురాలు పూర్తిగా మసగా బారిందా? తన చిటికెన వెలితో యావత్ తెలంగాణ రాష్ట్రాల రాజకీయాలను సాధించినటువంటి ఆ నాయకురాలికి లిక్కల్ మార్కలు అంటుకున్నాయా? నడిపించే నాయకురాలు లేక ఆ పార్టీ పూర్తిగా నిరుత్సాహానికి గురవుతుందా? ఆ నిరుత్సాహానికి గురైనట్టు ఆ పార్టీని నడిపించే నాయకులు ఎవరు? ఇంతకు అది ఏ పార్టీ? ఆ నాయకులు ఎవరు? ఆమెకు అంటుకున్నట్టు లిక్కర్ మార్కలు ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఎస్, మీరు చూస్తున్నది నిజమే. అందరూ ఉన్న ఒంటరిగా కష్టాలు పడుతున్న ఆ రాజకీయ కెరటం మరెవరో కాదు, సాక్షాత్తు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ రాష్ట్ర హయాంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక వెలుగు వెలిగింది కల్వకుంట్ల కవిత. మొదటగా 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బరిలో నిలిచి గెలిచి నిజామాబాద్ పార్లమెంట్ గడ్డపై తన సత్తా చాటింది. అంతా బాగుంది అనుకునే లోపే కవితపై జిల్లా పరిస్థితులు పగబట్టాయి. 2019 పార్లమెంటు ఎన్నికలు కవిత తలరాతను తలకిందులు చేశాయి. ఆ సమయంలో ఇంటా గెలవలేదు, రచ్చా గెలవలేదు. రెండింట ఘోరంగా ఓడిపోయి పరువు తీసుకున్నారు కవిత. చెప్పుడు మాటలు విని మంచి చేసేవారి మాటలు పెడచెవిన పెట్టిన కవిత తన గొయ్యిని తానే తవ్వుకున్నారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. కట్టె కాలే వరకు నిజామాబాద్ జిల్లాలోనే ఉంటాని శపథం చేసిన కవిత జిల్లాలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నా పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక జిల్లా ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యానికి వదిలేసిన కవిత పార్టీ పరువు బజారున పడుతున్నా లైట్గా తీసుకోవడమే ఆమె చేసిన పెద్ద తప్పు. అదే 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి కారణమైంది. ఇక కవితను సొంత పార్టీ నేతలే దారుణంగా మోసం చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అందరూ నావారే అనుకున్న ఆమెకు పార్లమెంటు ఫలితం తర్వాత దిక్కుతోచని పరిస్థితికి తీసుకెళ్లింది. నేతల సమన్వయ లోపం గమనించని కవిత గెలుపుకు దూరమైంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవం మూటగట్టుకున్న ఫలితాల్లో మాత్రం ఆమె పాత్రను కాదనలేం. కాలక్రమేణా స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా గెలుపొందిన కవిత అప్పట్నుంచి జిల్లాకు దూరంగా ఉంటూ చుట్టం చూపుగా వస్తూ పోయేవారు. ఆ క్రమంలో ఢిల్లీ కేంద్రంగా సాగిన లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కవితను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇటీవల ఈడీ అరెస్టుతో కవిత ఒంటరిగా మిగిలిపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత పూర్తిగా కుంగిపోయారు. నిజామాబాద్ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎప్పుడూ పట్టు సాధించే ప్రయత్నం కూడా చేయలేదు. జిల్లా నేతల మధ్య సమన్వయ లోపం సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు కవిత. ఏదో చుట్టం చూపుగా వచ్చి వెళ్లారే తప్ప పరిస్థితులు చక్కదిద్దేందుకు ఒక్క అడుగు కూడా వేయలేదు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునేందుకు యత్నించలేదు. ఈ క్రమంలోనే వేర్వేరు కుంపట్లను స్వయంగా రాజేసింది. ఎమ్మెల్యేల మధ్య ఉన్న వైరాన్ని పెంచి పోషించింది. అందుకే అంతిమంగా ఆమెకు ఘోర పరాభవమే మిగిలింది. ఓటమి నుంచి కోలుకోకముందే లిక్కర్ స్కామ్లో ఆమె పేరు తెరపైకి రావడంతో ప్రజాక్షేత్రంలో కవిత పరపతి బలహీనపడింది. బతుకమ్మ సంబరాలతో మహిళల్లో విపరీతమైన క్రేజ్ను సంపాదించుకున్న కల్వకుంట్ల కవిత ఊరూవాడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ
ప్రత్యేకతను చాటుకుంది. మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా కవిత రాజకీయ భవిష్యత్తుపై కొన్ని రాజకీయ శక్తులు ఎదురొడ్డాయి. స్వయాన కేసీఆర్ కూతురు కావడంతో కవిత ఎప్పుడు నిజామాబాద్కు వచ్చినా అక్కడి కొందరు పార్టీ నేతలకు మింగుడు పడలేదని తెలిసింది. కవిత రాకతో జిల్లా ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ అయ్యేవారు. కవిత చేపట్టిన ప్రతి పనిలోనూ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొనేవారు. అయినా ఏదో వెలితి కవితలో కనిపించింది. రాజకీయంగా తనకంటూ ఓ ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఎంపీగా, ఎమ్మెల్సీగా తన ప్రత్యేకతను కవిత చాటుకోలేకపోయింది. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికొస్తే పిఏలు, పిఆర్ఓలు చెప్పిందే కవితకు వేదం. వారు చెప్పిన మాటలు విని నిర్ణయాలు తీసుకోవడమే ఆమె భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఇక్కడ బీజేపీ బలపడడానికి ఆమె ఓటమికి ఆమె వైఖరే ప్రధాన కారణం. ఎవరి మాట వినకపోవటం, ఎవరిని దరికి చేరనీయకపోవటం కవిత ఓటమికి ప్రధాన కారణాలు. జాగృతిలోని కొన్ని శక్తులు ఆమె చుట్టే ఉండడం కవితకు వాస్తవ పరిస్థితుల్ని కనబడకుండా చేశాయి. జిల్లాలో జాగృతి ముసుగులో కొందరు కవితను అడ్డం పెట్టుకుని ప్రజా వ్యతిరేక విధానాలకు తెరలేపారని జోరుగా ప్రచారం కూడా సాగింది. జాగృతి సభ్యులు కవిత పేరుతో చేసిన ప్రభుత్వ వ్యతిరేక పనుల్ని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ గమనించకపోవడం కవితకు మత్స తెచ్చిపెట్టిందని కొందరి వాదన. మరికొందరు జనాల దగ్గరకు ఆమెను వెళ్లకుండా నిలువరించేవాళ్ళు. కారు అద్దాలోంచి చేతులూపి బాయ్ బాయ్ చెప్పే లీడర్గానే చిత్రీకరించారు. అందుకే ఆమె కాలక్రమేణా ప్రజలకు దూరమవుతూ వచ్చారు. ఇప్పుడు అరెస్టుల దాకా వ్యవహారం వెళ్ళింది. పార్టీనే అనాథ అయిందని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆమె అనాథ అయింది. ఓడిన ఎమ్మెల్యేలు సమయం చూసి జంప్ అవుతున్నారు. ఇక కవితను రాజకీయంగా వాడుకున్నన్ని రోజులు వాడుకున్న నేతలు గుట్టు చప్పుడు కాకుండా జారుకుంటున్నారు. కవిత అరెస్టు అనంతరం ఎవరూ నోరు మెదపకపోవటం గమనార్హం. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం చేజారిపోయింది. పార్టీలోని పలువురు కీలక నేతలు పరారయ్యారు. మీ చావు మీరు చావండని గాలి కుదిలేశారు మరికొందరు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎవరికి వారు హుందాతనాన్ని ప్రదర్శించి పట్టించుకోలేదు. అధికారం కోల్పోయాక మరింత దారుణంగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి. తలో దిక్కు తలదాచుకుంటున్నారు. పార్టీని నమ్ముకున్న నాయకులు, ఉద్యమకారుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు కావడం పార్టీలో పెను దుమారం రేపాయి. పార్టీకి పెద్దగా కలిసిరాని సమయంలో కవిత అరెస్టుపై ఎవరూ పెద్దగా స్పందించకపోవడం గులాబీ బాస్కు మింగుడు పడ్డం లేదు. అధినాయకత్వంలోని పోకడలతో ఆ పార్టీ నేతలు విసిగిపోయారని కూడా తెలిసింది. కవిత అరెస్టు నేపథ్యంలో మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది అధిష్టానం. అయినా డోంట్ కేర్ అంటూ క్యాడర్ లైట్ తీసుకుంది. జాగృతి మాటున జిల్లాలోని కొందరు సభ్యులు దర్పం ప్రదర్శించారని, కవిత పేరు వాడుకుని ఇష్టారీతిన వ్యవహరించారని, అది కవిత దృష్టికి వెళ్ళిందని సమాచారం. దీంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాగృతి శాఖల్ని కూడా కవిత రద్దు చేసింది. ఇలా కవిత చుట్టుముట్టు నమ్మిన బంటులే కవిత ప్రాధాన్యత తగ్గించారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కవిత గమనించకపోవడం కొసమెరుపు. నిజామాబాద్ జిల్లాలో ఒక ముఖ్యమంత్రిగా కూతురుగా ఉండు అనేక పదవులు అలరించి ఇవాళ ఈడీలో చిక్కుకోవడం మీద బాధాకరమే. ఏదైతే ఇవి దీనికి సంబంధించి ఎవరికి సంబంధం లేదని భావిస్తూ ఉన్నాం. తనంతట తానే ఏదైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఇవాళ బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. స్వతంత్ర న్యాయ వ్యవస్థలు ఈడీకున్న అధికారుల ప్రకారమే ఈ అరెస్టు జరిగిందని చెప్పి మేము భావిస్తాం. నిజామాబాద్ జిల్లాలో కవిత ఎపిసోడ్ దారుణంగా ఉన్న సమయంలో ఈడీ అదును చూసి దెబ్బ కొట్టింది. 2 ఏళ్లుగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీరియల్కు తెరపడింది. పార్లమెంటు ఎన్నికల వేళ ఎట్టకేలకు కవిత అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఐటీ సోదాల పేరుతో హై డ్రామా క్రియేట్ చేసి పక్కా ప్లానింగ్తో కవితను అరెస్ట్ చేశారు.
దీంతో ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ నిజామాబాద్ ఎంపీ, ప్రస్తుత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దొరకబట్టిన కేంద్రం తన రాజకీయ చదరంగంలో పావులా వాడుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవలే ఈ కథకు చెక్ పెట్టింది. ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ వచ్చి సోదా పేరుతో డ్రామాలు చేసిన ఈడీ వెనువెంటనే అరెస్ట్ చేసి ఎయిర్పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టుల పర్వం ఏదైతే ఉన్నదో, చట్ట ప్రకారం ఏదైతే వ్యక్తులు ఎవరైతే అన్యాయాలు మోసాలు చేసిరో వారిని శిక్షించే విధంగా ఇవాళ చట్టం అనేది పనిచేస్తూ ఉన్నది. ఈడీ కావచ్చు, మరేదైనా కావచ్చు, ఇవాళ రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ ఎన్నికల దృష్ట్యా ఇది ఒక రాజకీయ పరిణామంగా జరుగుతున్నది అని భావిస్తున్నప్పటికీ కానీ చట్టం అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈడీ అనేది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ. ఇది ఇవాళ చట్టము కోర్టు ప్రకారం వారి యొక్క హక్కుల ప్రకారము వారు ఏదైతే ఈ దర్యాప్తులో భాగంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం తర్వాతనే కోర్టు సంతృప్తి పరిచిన తర్వాతనే ఇవాళ ఎమ్మెల్సీ కావచ్చు, మరెవరైనా కావచ్చు అరెస్ట్ చేయడం జరిగింది. చట్టము భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను చట్టం తనంతట తాను పనిచేస్తుందని చెప్పడానికి నిదర్శనంగా ఉంది. ఎవరైనా కానీ తప్పు చేసిన ఎమ్మెల్సీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వారి చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందిగా ఈ చట్టము న్యాయ వ్యవస్థ అనేది భారతదేశంలో ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది. మనం దాన్ని స్వాగతించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇక ఈ వ్యవహారంలో న్యాయపరంగా ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్కు చేదు అనుభవమే ఎదురైంది. ఇద్దరు మాజీ మంత్రులు సైతం ఢిల్లీలో మకాం వేసినా కవితను బయటకు తీసుకొచ్చేందుకు ఫెయిల్ అయ్యారు. పక్కాగా అన్ని విధాలుగా ఈ కేసులో కవితను ఇరికించిన కేంద్రం సమయం కోసం వేచి చూసింది. వాస్తవానికి కవితను అరెస్ట్ చేయటం కేంద్రానికి పెద్ద లెక్క కాదు. ఇప్పటి వరకు వేచి చూడాల్సిన అవసరమూ లేదు. కానీ బీజేపీ ఈ విషయాన్ని పక్కా రాజకీయంగానే చూసింది. అందుకే సమయం చూసి అనుకున్న పని చేసింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితిని కేంద్రం గమనిస్తూ వస్తుంది. ఊహించని రీతిలో కేసీఆర్ను ప్రజలు తిరస్కరించటం, నానాటికి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతూ వస్తోంది. ఇదంతా గమనించిన కేంద్రం బలహీనపడిన సమయంలో అటాక్ చేసి దెబ్బ కొట్టింది, కవితను అరెస్ట్ చేసింది. ఏదైతే ఈడీ అరెస్ట్ చేయడం జరుగుతుందో కేవలం రాజకీయ కోణంతో చూడకుండా చట్ట ప్రకారం అన్ని విధాల వారు చర్యలు తీసుకున్న తర్వాత, సమన్లు ఇచ్చిన తర్వాత ఇవాళ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ గల కారణాలు ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లు చూపడం జరిగింది. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో జరిగిందనడానికి కూడా వీల్లేదు. తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే ఇవాళ అరెస్ట్ చేసింది. అది కోర్టు ముందులో కూడా పెట్టడం జరిగింది. ఏదైనా తప్పు జరిగింది కోర్టు విచారణ తేలుతుంది. ఏదైతే తప్పు జరిగిందంటే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాలి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. తాజాగా కవిత అరెస్టు పరిణామంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్కు ఒకరోజు ముందే కవితను అరెస్ట్ చేయడం పక్కా రాజకీయ వ్యూహమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కవిత అరెస్ట్ బీఆర్ఎస్కు సానుభూతిని తెచ్చిపెడుతుందా అంటే ఇంతకు ముందులా పరిస్థితి లేదు. చేజేతులా కేసీఆర్ తన వైఖరితో పార్టీపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయాడు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్కు నయా పైసా లాభం లేకపోగా భారీ నష్టమేనని చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాకు అన్నీ తానే వ్యవహరించిన కవిత అరెస్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పార్టీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. నిజామాబాద్ జిల్లా కోడలు, ఉమ్మడి జిల్లాలో సానుభూతి కరువై ఓ వెలిగిన రాజకీయ కెరటం ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో అరెస్టై పరువు తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు ఇంటా ఓడి అటు రచ్చ ఓడి అనాథలా మిగిలిన కల్వకుంట్ల విషాద కథ ఇది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుకున్నటువంటి కవిత ప్రస్తుతానికి తిహార్ జైల్లో కటకటాలను లెక్క పెడుతోంది. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని చెప్పినటువంటి కవిత మాట నిలబెట్టుకుంటుందా? ఇటు ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుకున్నటువంటి కవిత లిక్కర్ మార్గాలు అంటుకోకుండా బయటకు వస్తుందా? మళ్ళీ తన రాజకీయాల్లో కిరీలు పోషిస్తుందా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జవసత్వాలు కోల్పోయినటువంటి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తుందా? లేదా ఇటు కటకటలకే పరిమితం అవుతుందా?
తెలుసుకోవాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. కెమెరామెన్ మైపోల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్. తెలంగాణ రాజకీయ